Mr. Butchibabu, where is the toilet? I have to piss. రేయ్ అక్కడ మండిపోయి ఉన్నాడు కెలక్క. What? మీ దేవుర్రా I'm Lapuram. అంటే మా గోదావరివే కదా, తెలుగులో మాట్లాడడానికి ఏం పోయే కలవరా? పదాలు విరిసేసి వాడేద్దే వంకాయ పోల్సిన స్టైల్ కొడతావేట్రా? This is my mannerism. జీవహింస చేయకూడదని ఆగానురా, కానీ ఇలాంటి జంతువుని తండంలో తప్పులేదు. This is so rude. నరాలు లాగేసాను అనుకో, పెరాల్సి వచ్చిపోతావు. ఎలా Very bad guy, very... Hey man! How are you? చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తా. Hey my fellow, how are you? That guy is very super guy. బఫెల్ అంటే ఏంట్రా? Don't know about you. నీరజ అంటే ఆడా మగ? I think lady. మరేంట్రా నావే పేరు చెప్తావేంటి? ఆ భాష ఏంటి? ఆ ఇంగ్లీష్ పిల్లతో తిరిగితే 4 డబ్బులు వస్తాయని తెలుగులో మాట్లాడితే చీపుగా చూస్తున్నారు సార్. తెలుగు రానోడ్రా సీపీ లెక్కల మీద కూడా ఇంగ్లీష్ లోనే రాస్తారు. ఆ జట్టుగా పాస్కొస్తుంది. ఎక్కడ పోయాలి? రేపు ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో ఈ పాయింట్ రేట్ చేసి గట్టిగా అడుగుతాను రా. లేకపోతే ఎక్కడ పోయాలో నన్ను అడుగుతావేంటి? సులభ కాంప్లెక్స్ రన్ చేస్తున్నానా? పొట్ట పగిలిపోయేలా ఉంది సార్. ప్లీజ్ సార్. అలా వెళ్తే అక్కడ గోడ ఉంటది, దాని మీద పోసేయి. అక్కడే ఎందుకు పోయాలి? ఇందాక నేను అక్కడే పోసాను. ఆ వారం ఇంకోసారి పోతే పోలీస్ కంప్లైంట్ పెడతా అన్నాడు. అది నిజమో కదో తెలుసుకుందామని. ఆగరా, నీ పేరేంటి? Hello. ఎర్రయ్యాల అంకలాయండి. షార్ట్ కట్ లో ఏలో అని పెట్టుకున్నానండి. వెళ్ళు. అంటే ఇప్పుడు షార్ట్ కట్ రత్నబాబు అంటే రంబారా? చిచి, షార్ట్ కట్ వాడకూడదు. మరి బాబు పెళ్ళోగానే వచ్చేస్తాను నేనే. ధాన్యం రేట్ల గురించి సాగుగారితో మాట్లాడదాం. సరే సరే బాబు, మళ్ళీ చేస్తాను రా. మీకు పెళ్ళయిందా? లేదండి. ఇంకా ఎందుకు అవ్వలేదు? చేసుకుంటానండి. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? మా అమ్మ చూస్తుందండి. అసలు అవుద్దంటారా? అవుద్ది, చేసుకుంటాను. ఆ, ఎవడ్రా బాబుడు? Prasad, I want to say something. ఏంటది? 1 second. ఏదో తీస్తుంది ఏంటి? నీ కోసం నేను చీర కట్టుకుంటా, ఇంకా గాజులు వేసుకుంటా, బొట్టు పెట్టుకుంటా, వంట కూడా చేస్తా. శ్వేత రాసిచ్చింది కదా. No. Yes. ఏం కావాలి మీకు? I want to marry you. నన్నా? మీ దేశం వేరు, మా దేశం వేరు. మీ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు. మేము బ్రతుకుతెరువు కోసం వ్యవసాయం చేస్తామండి. మా చెమట కంపుకి మీకు సెట్ అవ్వదు. బాబు, గడ్డ పెరుగుతో కలిపిన పెరుగన్నం ఒక్క ముద్ద, ఒకే ఒక ముద్ద తిందురుగాని పదండి. వద్దండి థ్యాంక్స్. లేనా మేడం, పొరపాటున మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తే జనమంతా వింతగా చూస్తారు. ఏదో దయ్యం వచ్చిందనుకుని ఇంటింటికి ఓ స్త్రీ రేపురా అని బోర్డు కూడా పెడతారు. నా మాట వినండి. పప్పులుసు, బెండకాయ ఫ్రై ఒక్క ముద్ద తీసుకొచ్చిమంటారా? వద్దండి, వద్దు. అటు మీ భాష నాకు రాదు, నా భాష మీకు అర్థం కాదు. జొన్న కంకికి ప్యాన్ కేక్కి సెట్ అవ్వదు. ఆవు పెట్టిన పులిహార ఒక్క కజ్జికాయ. వద్దని చెప్పానా? ఎన్నిసార్లు అడుగుతారండి? ఈ పెళ్లి మండపంలో నేను ఒక్క దొరికాను మీకు. అయినా ఒక్క ముద్ద ఏంటి, 2 ముద్ద పెట్టరా? నేనేమైనా కాకినా ఒక్క ముద్ద పిండం పెట్టడానికి? ఏదో మర్యాద కోసం అడిగాను, మీరు ఇంత కోప్పడతారని తెలీదు. భయపడ్డారా? అంటే ఆ మాత్రం వియ్యాల వారిని ఆట పట్టించాలి కదా. ఓ, ఆట పట్టించారా? గోంగూర రైసు 4 ఉల్లిబద్దలు ఒక్క ముద్ద. నసగాడ్రా బాబు. ఇక ఉంటేది శ్వేతమ్మని పెళ్లి కూతురు చేస్తున్నారంట. మావేళ్ళందరూ రమ్మంటున్నారు. రత్నబాబు ఎక్కడున్నాడు? వీధి కుక్కకి మటన్ ముక్క దొరికిందండి. ఇంక పనే ఉంది. నమస్కారం అండి. నమస్కారంలోనే మీ సంస్కారం తెలుస్తుంది. సబ్బులమ్మడానికి వచ్చారా? లేదండి, నేను సింగర్ని. మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూడలేదే. నేను ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉంటానండి.
నేను కూడా మా కొబ్బరి తోటలో పాడుతుంటాను. పిట్టలు కొడుతూ ఉంటారా? నేను పాడుతుంటే ఆటోమేటిక్గా అవే చచ్చిపోతాయి. ఓ, మీరు చాలా గ్రేట్ సార్. అందుకే మా ఊరంతా కలిసి నన్ను ప్రెసిడెంట్గా గెలిపించారు. మీరు ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఏం ట్రై చేయలేదా? సూపర్ సింగర్ ఆడిషన్కి వెళ్ళానండి, కానీ రిజెక్ట్ చేశారు. బాధపడకండి, టాలెంట్ ఉంటే పేడ పురుగు కూడా పెద్ద పులు అవుతుంది. అదేం పోలిక? ఏదో మీతో అలా మాట్లాడాలన్న ప్రయత్నంలో మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఈ ఏజ్లో కూడా అందంగానే ఉన్నారు. పెద్ద ఏజం కదండి, ఇది ఒరిజినల్ హెయిర్, కలర్ కూడా లేదు. కదలకుండా ఉంటే విగ్ అనుకున్నాను. సిగ్గు లేకుండా మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చిందండి. మీ పేరు తెలుసుకోవచ్చా? అమృత. వైన్సా? నో, జస్ట్ అమృత. మీ పేరు? రత్నబాబు. రాళ్ళు కొడుతూ ఉంటారా? రత్నం అంటే రాళ్ళు రప్పులు కాదండి, జెమ్స్. నాకు మీ అంత ఇంగ్లీష్ రాదండి. నాకు రాదండి. అప్పట్లో 5 రూపాయలు ఇచ్చి టీవీలో సీక్రెట్ గా సినిమాలు చూసేవాళ్ళం. అక్కడ కొద్దిగా నేర్చుకున్నాను. ఓ, సచ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. నీరజ గారిని కలవాలి. ఆవిడ మనిషి అయితే చాలా పెద్దది కానీ మనసు చాలా చిన్నదండి. ఆవిడతో ఏం పని? రమణ గారు పంపించారు ఆవిడ్ని కలవమని. ఇడ్లీ ఒక వాయి తినేసింది, రెండో వాయి తినగానే వచ్చేస్తుంది. రండి కూర్చుందాం. ఓకే. బాగా లేట్ అవుతుందేమో కదా? పల్లీలు తిన్నంత ఈజీగా ఇడ్లీ లేపేస్తుంది, టెన్షన్ పడకండి. మీ భార్య పిల్లలు? పడవ ప్రయాణం చేస్తూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయ్యో, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? మీలాంటి అందమైన అమ్మాయి దొరకలేదు. మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. జోక్ కదండి, లేడీ గెటప్ వేసుకున్న విశ్వక్షేణ్ లాగా చాలా బలిష్టంగా ఉన్నారు. ఒక వాయికి ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? 20 దాకా ఉంటాయి. డైట్ కాబట్టి 2 వాయిలతో ఆపేస్తుంది. ఓ, శాంపుల్గా ఒక పాట పాడొచ్చు కదా? జలుబు చేసిందండి. అయితే కోరస్ కూడా వస్తుంది అనమాట. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూడగానే ఏదో అలా. రత్మ గారు, నీలమైన ఖర్చులు డబ్బులు పంపించమంటుంది. నీలవేనంటే మా కమిటీ సలహాదారు, ఫోన్ పే చేస్తానని చెప్పి. ఆవిడ ఫోన్ పే లేదు కదండి, వాళ్ళ ఆయన తెలుగుని పంపించమంటుంది. అంటే అలా ఆయన తాగుబోతూ డబ్బులు నేను తెలిస్తే తాగేస్తాడు. ఏదోలా నేను ఏర్పాటు చేస్తాను. గొలటెత్తుందండి. కొడుక్కి పాల డబ్బులు కూడా డబ్బులు లేవంట. మీ బాధ్యత లేదా? మీరేమో ఇష్టం వచ్చినట్లు ఖాతా ఓపెన్ చేస్తారో, నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. డిప్పా, నేను ఏదోలా ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి. ఈ అమ్మాయి ఎవరు? నేను సింగర్ని. నేను సింగర్నే. మా ఊర్లో సాయిబాబా భజనలకి పాడుతుంటాను. డిప్పా, నువ్వు వెళ్ళి నేరోజుదని కానీ నేను రమ్మన్నానని తీసుకురా. మీరు పిలిస్తే ఆవిడ రాదు కదా. బతిమలాడని చెప్పు. ఓకే. అమృత గారు, మీ పిల్లలు కూడా మీరే ఆర్కెస్ట్రా పాడతారా? నాకు అప్పుడే పెళ్ళెందుకండి? రత్నబాబు, పిలిచావంట? ఏరా, నువ్వు రాలేవా? గెస్ట్ వచ్చారు వదిన గారు. గెస్టా? ఎవరు పిల్ల నువ్వు? బాగా పాడతాం ఆర్కెస్ట్రా నుంచి వచ్చానండి. రమణ గారు పంపించారు. అతగాడికి ఏం పని లేదు, మేము మైక్ సెట్లు పెట్టుకుంటాము, నువ్వు వెళ్ళు. వదిన గారు, ఏంట్రా? టాలెంట్ అని తొక్కేకూడదండి. ఆవిడ సూపర్ సింగర్ ఆడిషన్ కూడా వెళ్ళొచ్చింది. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎలాగో తగలబడు. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను అవకాశవాదినండి. ఏంటో మీకోసం అన్ని వదిలేయాలనిపిస్తుంది. ఏంటుందా రమ్మన్నారంట? ఎలా ఉందయ్యా? మేనగోడలు పెళ్లి కూతురు అయిందంటే ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్క బాధగా కూడా ఉంది. బాధ ఎందుకు? అంటే మేము ముసలైపోతామని గుర్తొస్తుంది కదా. అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకో. ఇప్పుడు మనకెవరు వస్తారులే. చూసాములే ఆ ఇంగ్లీష్ పిల్లతో నీ ఎక్కలో పక్కపక్కలోను. మీరు కూడా ఆర్కెస్ట్రా మీద పులిహోర కలుపుతున్నారు కదా. తీగలు తెగేలా కొట్టానంటే కొత్త రగలు వాయించుకుంటాం. జబ్బల బని నా కూడా. ఈ ఫీలింగ్ ఏంట్రా, గాల్లో తేలుతున్నట్టుంది. మందు ఎక్కువైంది కదండి. ఈ మధ్యన తాగకుండానే ఎక్కెక్కేస్తుందిరా. వయసు అయిపోతుంది కండి, బీపీ డౌన్ అవుతుంది. బీపీ కాదురా, ప్రేమ. అమృతకి రత్నబాబుకి మధ్య ప్రేమ. చూసిన ప్రతి వాళ్ళని ప్రేమించుతున్నారు కదా. నా భార్య పొరపాటు చేసిందని కోపంలో చేసిన తప్పులు రావి. రత్మ గారు, మీకు ఆల్రెడీ సత్యవతితో నీలవేణితో ఎఫైర్ ఉందని, మీ పిల్లం పనోడితో లేచిపోయిందని, మీరు చెయ్యని పాపం లేదని, త్వరలో మీ పాపం పండి అర్ధాంతరంగా పోతారని ఆ పిల్లకి తెలిస్తే
మీ పరిస్థితి ఏంటి? ఎవరో నా గురించి చెప్తే నేను తప్పుడు మనిషిని అవుతాను. అదే నేనే చెప్తే ప్రేమ కోసం తప్పు ఒప్పుకున్నట్టు అవుద్ది. మీకు ఆ ఛాన్స్ లేదండి. ఏ ఆవిడ ప్రత్యక్ష ప్రసారంగా చూసింది. అమృత, నువ్వు పాపాత్ముడువా? నీకు అఫేర్స్ ఉన్నాయా? నీ పెళ్ళం లేచిపోయిందా? నువ్వు చెప్పినవన్నీ నిజాలే, కానీ నీ మీద ప్రేమ కూడా నిజమే. సత్యవతి నీలవేణి పక్కన నా పేరు కూడా రాస్తావా? పెద్ద మంచివి అనుకున్నాను. అతను పెద్దోడే. నాకు బ్రేకప్స్ ఉన్నాయి, కానీ నీలాగా మోసం చేయలేదు. నిన్ను మోసం చేయాలనుకోలేదు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఎందుకు? నా గొంతు కోయడానికా? మేకను కోస్తే మటన్ అవుద్ది, మిమ్మల్ని కోస్తే మటన్ అవుద్ది. నోర్ముయ్, నువ్వు కూడా ఎదవ్వే. నీకెలా చెప్తే అర్థం అవుద్ది? నేను అర్థం చేసుకోవాలనుకోవట్లేదు. నీ కోసం అన్ని వదిలేస్తాను. నన్ను కూడా వదిలేయి. అది మాత్రం నా వల్ల కాదు. అయితే సత్యవతిని నీలవేణి వదిలేయండి. గుడ్ బై. థ్యాంక్ యూ. నేను గుడ్ బాయ్ అనలేదురా, గుడ్ బై అన్నాను. ప్లీజ్ రా అమ్ము. నన్ను అలా పిలవకు. ఒసేయ్, అలా కూడా పిలవద్దు. కావాలంటే కొబ్బరితో రాసిచ్చేస్తాను. ఎంతమందికి రాసిస్తావు? అది లోన్లో ఉంది కదండి. నాతో ఇంకెప్పుడు మాట్లాడడానికి ట్రై చేయకు. ప్లీజ్ అమృత, ప్లీజ్. ప్లీజ్ రా రే. ప్లీజ్ అమృత, ప్లీజ్. ప్లీజ్ రా, ప్లీజ్ రా రే. మావయ్య ఆ, లీనాన్ని పిలుచుకురావా? ఇంకెవరినైనా పంపించవే. నేను కనబడగానే నేను అటు నుంచి సిగరెట్లు అడుగుతుంది. పోన్లే, నీకు మంచి కంపెనీయే దొరికింది. తెల్లగా నీటి కొంగలా ఉంటదే, కానీ భలే ఉంటది కదా. రష్యన్లు అలాగే ఉంటారు మావయ్య. సర్లే గాని ఇప్పుడు తను ఎక్కడుంది? ఏమో, ఎందుకు ఇప్పుడు అది? బ్రైడల్ మేకప్ చేయించుకోవాలి. అదెంతసేపే? గోల్డ్ రంగు స్టిక్కర్లు, రెబ్బన్లు, ఐటెక్స్ డబ్బాలు తీసుకొచ్చేస్తాను. అవి కాదు మావయ్య, లిప్ లైనర్, లిప్స్టిక్, కాంపాక్ట్, ఫౌండేషన్, హైలైటర్, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవన్నీ? ఇంగ్లీష్ సినిమా పేర్లా? నీకు అర్థం కాదులే గాని తను రమ్మను. ఇంగ్లీష్లో ఇక్కడికి రా అని ఎలా పిలవాలో కూడా తెలియదే నాకు. నువ్వేం చెప్పక్కర్లేదు, నిన్ను చూడంగానే తనే వచ్చేస్తుందిలే. పిలుస్తాలే. నిజంగానే నా కోసం అన్ని వదిలేస్తావా? నువ్వు అడగాలే గానీ కొబ్బరితో రాసిచ్చేస్తాను. బోడి కొబ్బరి తోట. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అమ్ము, రత్తు. రత్తు ఒత్తు కాదు, రత్నబాబు. ఓకే రత్తు. సర్లే అమ్ము, నువ్వు అడగలే కానీ నీకోసం ఆ చందమామని తీసుకొచ్చిస్తాను. మళ్ళీ చందమామ అందకపోతే ఇబ్బంది పడతారు. ఈ కర్త లాగేయండి. డ్యామేజ్ పీస్ నా కొడక. ఎలా? ఓ సారీ సారీ. అమ్ము, రత్తు. అమ్ము. రత్తు. అక్క, పంతులు గారు బుట్ట అడుగుతున్నారు. అన్ని పందిట్లోనే ఉన్నాయి కదమ్మా. బియ్యం కూడా సరిపోవట. సరే, వంటగదిలో ఉన్నాయి. రత్నబాబుని తీసుకురాపా. సరే మరి రే రత్నబాబు, కూల్ డ్రింక్స్ తీసుకురాపా. మందులో కలుపుకోవడానికా? నీ నెత్తి మీద పోసి తగలబెట్టడానికి. పదరత్నబాబు, బియ్యం మూట తీసుకొద్ది గాని. ఏ నేనా? ఏ మోకాళ్ళు ఏమైనా అరిగిపోయినాయా నీకు? తెస్తానండి. పదవదినా? పోండి. ఏ కృష్ణవేణి, బాగున్నావా? ఇది మా ఇల్లే. పెళ్ళేర్పాట్లు ఇక్కడే చేసాం. మంచి పని చేశారు. ఆశీర్వదించింది అత్తయ్య గారు. ఎవర్రా ఈ అమ్మాయి? నీ కోడలమ్మా. కోడలా? చెప్పాను కదమ్మా నీకు, కోడలుగా ఇంటర్నేషనల్ ఫిగర్ తెస్తానని. చూస్తా ఉండు, మన లెవెల్కి ఇంటర్నేషనల్ ఫిగర్ లో వస్తారు. ఏదో మాట వరుస కన్నాం అనుకున్నాను రా. ఏదో అలా కుదిరింది. వాడు చూసి రమ్మంటే కాల్ చచ్చేరకు. కూర్చున్నాక తిన్నగా పెట్టొచ్చు కదా. కుర్చీలన్నీ సెల్లాస్ ఎదురు చేసి పాడేశారు. Sir, where is Prasad? I want to give it to him. నాగబాబు 4 చేపల చెరువులు, 2 రొయ్యల చెరువులు. No, I'm asking about Prasad. టైగర్ ఫ్రాన్స్ కేజీ 250. How can I say you don't understand? ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రన్నర్ అప్, ఓటుకి 500 ఇచ్చాం. Can you speak English? ఇంగ్లీషా? గాడ్జిల్లా, అనకొండ, టైటానిక్ చిన్నప్పుడే చూసాం. సీడీలు అరిగిపోయి. Titanic, yeah. Every night in my dreams, Prasad comes. I feel him, I see him. మనకి ఆలం పాటలు తప్ప సినిమా పాటలు రావు. Oh my God, please understand.
అండర్స్టాండ్ మీదే ఈ పెళ్లి చేస్తున్నాం. ఏంటి కష్టపడిపోతున్నావు? నేను సరిగానే చెప్తున్నాను, ఆ పిల్లకే తెలుగు రాదు. ప్రసాద్, దిస్ ఇస్ ఫర్ యూ. ఆ, ఏంటిది? సరుకుల లిస్ట్ అయి ఉంటది. నాకెందుకు ఇచ్చినట్టు? ఏం అర్థం కాదు. ఏంటి మాయా? ఆ ఇంగ్లీష్ పిల్ల ఇదేదో కాగితం ఇచ్చిందమ్మా. ఏం అర్థం కావట్లేదు. ఏదో నత్తగుల పేపర్ మీద పాకిరినట్టుంది. ఇది రష్యన్ లాంగ్వేజ్ మాయా. లవ్ లెటర్ లా ఉంది. లవ్ లెటరా? I'm writing you this letter so that you know how deeply I love you. Since the moment I met you, my life has changed. I can't imagine my life without you. Your eyes, your voice, your smile, everything about you makes me truly happy. I love you more than words can express. You are my better half, my best friend, my life, my love. I want to spend my whole life with you. అంటే ఏంటి? తను నీతో జీవితాంతం గడపాలనుకుంటుందంట. నీ కళ్ళు, నీ నవ్వు, నీ మాట తన్ని చాలా ఆనందపరుస్తుందంట. నువ్వు లేకుండా తన జీవితాన్ని ఇమాజిన్ చేసుకోలేదంట. తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో తన మాటలో కూడా చెప్పలేదంట. తను నీతో జీవితాంతం గడపాలనుకుంటుందంట. దానికి ఏమైనా పిచ్చా ఎర్రా? నేనెలా నచ్చానే? ఏమో, ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. జిరాఫ్ ఇలా ఉంటది. దాని కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఆశకు అద్దు ఉండాలి. నీకా తనకా? తనకే. ఇదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళి ఓకే చెప్పమాయా. ఏంటది? ఏదో సరదాగా చూసి మురిసిపోవడం తప్ప మనకు అలాంటి ఇంట్రెస్టే లేదు. నువ్వే అన్నావుగా ఇంటర్నేషనల్ అమ్మాయిని చేసుకుంటానని. తదాస్తు దేవతలు విన్నారేమో. ఆలోచించు, నువ్వు అనుకునే ఇలాంటి అమ్మాయి పడుతుందా? రష్యన్ అత్త బాగుంది మాయా. కొంచెం పాజిటివ్గా ఆలోచించు. Do you understand? And it's okay for you? ఓకే. మొగుదా, నా పాస్పోర్ట్ నాకు ఇస్తావా ఇవ్వవా? పాస్పోర్ట్ అంటుందేంట్రా? ఈ రష్యన్ వాళ్ళు 6 నెలల్లో సంవత్సరం అగ్రిమెంట్ ఉంటదమ్మా పెళ్లిలోని. తర్వాత మొగుడు వదిలేస్తారు. అందుకే పాస్పోర్ట్ సింపేశా. దరిద్రుడా. గేదెలకు గడ్డేసావా? ఇల్లు తుడిసావా? మరి ఇంకేం పోయాక రష్యా వెళ్ళిపోతాను అంటున్నావు? శుభ్రంగా కలిసి ఉండి కాపురం చేసుకుని పుట్టే పిల్లాడికి బోర్డు లెంగమని పెట్టుకుందాం. కాపురం ఓకేనా? అది మాత్రం ఓకే.